ఎంతోమంది త్యాగఫలం స్వతంత్ర దినోత్సవం, ఎంతోమంది ఆలోచనల ప్రతిఫలం గణతంత్ర దినోత్సవం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి సుమతి గారితో ఉన్నాము. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆవిడ మాటలో ఉందాము. అంతేకాకుండా స్పెషల్ రెసిపీ కూడా ఆవిడతో తయారు చేయించబోతున్నాము. ఇంకెంత కలిసి లెట్స్ మూవ్. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ముందుగా మీకు మా వనితా టీవీ తరపున 67వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు వనితా టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే మేడం. సో ఈ 67వ గణతంత్ర దినోత్సవం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? డిస్ట్రిక్ట్లో లైక్ ఎనీ యూనిట్కి డిస్ట్రిక్ట్లో స్టేట్ పరేడ్ ఉన్నట్లు డిస్ట్రిక్ట్కి పరేడ్ ఉంటుంది. అవును. ఫస్ట్ ఇట్ విల్ బి ఫాలోడ్ బై పరేడ్. పరేడ్లో కొన్ని వినూత్నంగా మనం చేపట్టబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్కి ప్రజెంటేషన్, ఎస్పెషలీ కిడ్స్ ఎక్కువ వస్తారు కాబట్టి కిడ్స్ అండర్స్టాండింగ్కి ఇవి. మేడం, ఈ గణతంత్ర దినోత్సవం అనగానే అంటే మీరు ఎస్పీ అయినప్పటి నుంచి మీరు చాలా రిపబ్లిక్ డేస్ చూసారు. సో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వన్ మీకు? రిపబ్లిక్ డే సందర్భంగా అంటే వన్ ఆఫ్ ద రిపబ్లిక్ డేస్కి ముందు అంటే కిడ్స్, ఒక ఏజ్ ఆఫ్ కిడ్స్ని అందరినీ కూడా ఫస్ట్ టైం వాళ్ళని తీసుకెళ్ళి పరేడ్లో కూర్చోబెట్టడం, పరేడ్ గ్రౌండ్స్లో. అండ్ వాళ్ళలో అరే దట్ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం వస్తుంది కదా. అండ్ ద వే కిడ్స్ ఎంత హ్యాపీగా ఎలైటెడ్గా ఫీల్ అయ్యారో అది చూసి నిజంగా ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ వెన్ మై కిడ్స్ వర్ వెరీ యంగ్. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, దట్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. దట్ ఈస్ ఇండివిజువలీ యాజ్ అ సిటిజన్. ఇంకా కొన్ని మూమెంట్స్ లైక్ చాలా పెద్ద అంటే వన్ ఆఫ్ ద పోలీస్ వర్క్ అయింది జస్ట్ ఇండిపెండెన్స్ డే ముందు. అండ్ ఇండైరెక్ట్లీ వి వర్ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఇట్ వాజ్ అన్ ఎలేటెడ్ మూమెంట్ విచ్ కెనాట్ బి డిస్కస్, కానీ అట్లాంటి మూమెంట్ అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే, అసలు మీరు అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది మీకు? అసలు బేసిక్గా గ్రామ పరిస్థితులు ప్లస్ పెరిగిన వాతావరణము దాన్ని అంటే ఏదో ఒక రకంగా చిన్నప్పటి నుండి చుట్టూ ఉన్న వాళ్ళు మోటివేట్ చేయడము, అంటే మా సుమతమ్మ అది అవుతుంది, ఇది అవుతుంది, కలెక్టర్ అవుతుంది, లేకపోతే ఎస్పీ అవుతుంది, ఈ రకంగా అనడము తెలియని ఒక ఫీలింగ్. ప్రాబబ్లీ ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ ఒక స్థానంలో ఉన్న వాళ్ళు చిన్నగా అంటే ఇన్ స్మాల్ వే జీవితాన్ని ఎంత తేడా చూపించగలరు అన్నది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇంట్లో కోడి ఆ ఇంట్లోకి పోయి, లేకపోతే ఈ ఇల్లు ఆ ఇల్లు మధ్యలో ఉట్టిగా జస్ట్ ఫర్ స్మాల్ పాత్వే, లేదంటే గెట్ల పంచాయతీలు, ఇంత చిన్నదానికి కూడా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం. అంటే ఓహో, అంటే ఊర్లో చెప్తే వినరు, పోలీస్ చెప్తే వింటారు అన్న అది పడిపోయింది. అండ్ లుకింగ్ అట్ పోలీస్ అంటే ఆ ఏవ్ అందరికీ ఉంటుంది. ఐ థింక్ ఇన్ ద చైల్డ్హుడ్ ఎవ్రీబడి విల్ హ్యావ్. కాకపోతే అది అట్లా పెరిగింది. జనాలు అంటే సుమతమ్మ నువ్వు ఎస్పీ అవుతావు, పోలీస్ అవుతావు అని అన్నప్పుడు అంటే మీరు ఏదన్నా చేసేవారా? అంటే గ్రామంలో ఏదైనా అయినప్పుడు కానీ మీరు ముందుండి ఇలా కాదు ఇది తప్పు అని ఏమైనా అనేవారు? అట్లా కాదు, కానీ ఊర్లో ఇప్పుడు సపోజ్ పంట పండుతుంది, పంట పండిన తర్వాత మొత్తం కళ్ళం అవుతుంది. కళ్ళం అయినప్పుడు ఒక 100 మెంబర్స్ వరకు, 150 మెంబర్స్ వరకు అక్కడ తూర్పు పోయడము, లేకపోతే పల్లీలు కొట్టడము, ఇవన్నీ చేసినప్పుడు హాలిడేస్లో అంతా నేను అందరూ టౌన్కి వెళ్ళినా, హైదరాబాద్కి వచ్చినా నేను మా నాయనమ్మతో ఊర్లోనే ఉండేదాన్ని. ఓకే. అట్లా వాళ్ళందరితో షేర్ చేసుకోవడము, వాళ్ళతో కూర్చోవడము, వాళ్ళతో పాటు చేయడము, తూరు పోయడము. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంజాయ్మెంట్, ఇట్ వాజ్ వెరీ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ లైఫ్. అండ్ చిన్న గ్రామం మాది, ఇట్ ఈస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర, అల్లంపూర్ తాలూకా మాది. అండ్ ఇంకోటి ఆడపిల్ల అని పెంచలేదు, ఆడపిల్లని పెంచలేదు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద వే ప్రాబబ్లీ ఎంకరేజ్ చేసిన విధానం వల్ల కూడా కొంత ఉంటాయి. మీ ఫాదర్ మదర్? మై ఫాదర్, నేను ఆల్మోస్ట్ 3rd 4th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఈ వాజ్ సర్పంచ్ ఆఫ్ ద విలేజ్. ఆయన అంటే ఎప్పుడు ఒకటే మాట చెప్పేవాళ్ళు, ఏది చేసినా కూడా ధర్మం తప్పకూడదు, 10 మందికి మంచి చేయాలి, 10 మందికి మంచి చేయాలి. అంటే సంథింగ్ ఇఫ్ యూ క్యాన్ డూ, నేను ఇంకా ఒక విలేజ్కే చేయగలుగుతున్నాను, ఇంకా ఎక్కువ చేసే స్థాయికి వెళ్ళగలగాలి. అంటే మీ నాన్నగారు చెప్పిన పాయింట్స్ మీకు బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. హిస్ వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్ అంటే
మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే మీ నాన్నగారు. ఎస్, ఏం ఫర్ ఎనీ చైల్డ్ ఐ థింక్ ఇట్ విల్ బీ పేరెంటేజ్. ఒక మనిషికి హెల్ప్ చేస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మీరు ఎస్పీ అయి ఉండి చాలామంది ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి వస్తాయి, వాళ్ళు సాల్వ్ చేసి ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మేడం? టు బీ వెరీ ఫ్రాంక్, అంటే మనకున్న పరిస్థితి చూడండి, అంటే మన సొసైటల్ స్ట్రక్చర్లో బీయింగ్ ఏ ఉమెన్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఏ మదర్, రెస్పెక్ట్ ఉంటుంది. ఎస్. ఇన్ ఎనీ అదర్ రోల్స్ యూ విల్ హ్యావ్ టు డిమాండ్ ద రెస్పెక్ట్. అవునా కాదా? ఎస్, అవును, కరెక్ట్. బై యువర్ క్యారెక్టర్, ఎస్, బై యువర్ యాటిట్యూడ్, ఎస్. అవన్నీ నేర్పించారు కాబట్టి పేరెంట్స్. ఐ థింక్ అన్ని రోల్స్ చేయగలిగినప్పుడే ప్రాబబ్లీ విమెన్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఈ రోల్ అన్ని రోల్స్ చేయగలుగుతున్నామని. అండ్ చిన్న ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో ఉన్న పని ఆమెకు, లేకపోతే ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంధువులకు ఏదైనా సహాయం అవసరమైతే చేస్తేనో మన మదర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మనం చూస్తాం. అట్లాంటిది వీఆర్ ఏబుల్ టు డూ ఫర్ మెనీ పీపుల్, ఇజంట్ ఇట్? అండ్ ఇంకో ఒకటి చేయడమే కాదు, రికగ్నైజ్ చేసి ఇది ప్రాబ్లం అని 10 మందికి చెప్పగలిగి దానికి సొల్యూషన్ చేసి చూపించగలిగిన స్థానంలో ఉన్నాం. అండ్ దట్ మనందరికీ తెలుసు, పోలీస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ స్టిల్ ఏ మేల్ డామినేటెడ్ థింగ్. టోటలీ బీయింగ్ ఏ ఉమెన్ యూ క్యాన్ బి మోర్ సెన్సిటివ్ వర్కింగ్ హియర్. ఒకటి. రెండవది, మేల్స్ లాగా అంతే ధైర్యంగా, అంతే ప్రొఫెషనల్గా, అంతే ఇనిషియేటివ్తో పనిచేయచ్చు అని కూడా 2 రకాలుగా చూపించగలిగిన కెపాసిటీ ఏర్పరచుకోగలం. ఒక ఉన్నతాధికారి అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫీలింగ్ ఎలా ఉంది? థింక్ మై మదర్, షీఈస్ నో మోర్, బట్ ఆమె కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఆల్మోస్ట్ ఇంటీరియర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఆత్మకూర్ అని చాలా చిన్న విలేజ్ నుండి వచ్చింది. కానీ చాలా ఉన్నత భావాలతో మేము 4 ఆడపిల్లలము, అంత చిన్న గ్రామము అయినా అందరినీ చదివించారు సెంట్రల్ సిలబస్లో. ఒక రైతు కుటుంబంలోంచి, అంటే లేదు చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది ఆడపిల్లలకు అన్నది గుర్తించింది అని, అంటే అంత గుర్తించి కొంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న ఉమెన్. అంటే అప్పుడు కూడా మేము మదర్ గారు అంటే అలా గుర్తించారు. అసలే 4 నాకు ఇంకా ఈ రోజు గుర్తుందండి, బస్ లేదు, నేను ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు, ద ఫస్ట్ డే ఐ జాయిన్ ఇన్ ద స్కూల్, ఇంకా గుర్తుంది. నన్ను, మా అన్నయ్యను, అక్కను, ఫస్ట్ 3 చిల్డ్రన్, ముగ్గురిని ఎద్దుల బండి ఎక్కించి మార్నింగ్ 5 o'clockకి రెడీ చేసి, ఆమె మాకు ఆల్మోస్ట్ అలంపూర్ అంటే ఇట్ ఈస్ బార్డర్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బార్డర్, కర్నూలు టౌన్ చాలా దగ్గర అవుతుంది. కర్నూలు టౌన్లో స్కూల్లో జాయిన్ చేయడానికి ఎల్కేజీలో ప్రాబబ్లీ 80 or 81, అప్పుడు స్కూల్లో జాయిన్ చేయడానికి హాస్టల్లో జాయిన్ చేసింది ఆమె. అవునండి, హాస్టల్లో జాయిన్ చేసి ఎల్కేజీలో ఉన్న నన్ను కూడా హాస్టల్లో జాయిన్ చేసింది. సో మీ స్కూల్ మూమెంట్స్ ఏదైనా షేర్ చేయండి. చాలా. అయితే నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, మీరు అన్నారు కదా మీకు ముందు నుంచే అట్లా ఉండిందా అంటే, జాయిన్ అయిన తర్వాత నేను ఒక అమ్మాయి, రాజేశ్వరి అని ఒక అమ్మాయి నా పక్కన కూర్చుంది. నాది స్లేట్, తర్వాత స్లేట్ పెన్సిల్ ఏదో తీసుకుంటే అది నాది అంటే కాదు నాది అనింది. ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని నేను ఆ అమ్మాయిని అనేసరికి, ఆ అమ్మాయి ఏం చేసింది, అంతా ఇట్లా ముక్కులో కొంచెం చీమిడి కాడుతుంది ఆ అమ్మాయి, నువ్వు అంతా డర్టీగా వచ్చినావు అని అన్నా నేను. దానికి ఇక్కడ కొట్టింది నన్ను, కొడితే అది మెడ ఇట్లానే పోయింది. ఇంకా మా మమ్మీ, లేదు నువ్వే ఏదో చేసుంటావు ఖచ్చితంగా, లేకపోతే షీ నోస్ దట్ ఐఎమ్ వెరీ నాటీ, చేసుంటావని. ఆ రోజు జనరల్ హాస్పిటల్కి తీసుకోపోయి లాస్ట్కి ఇదంతా అంటే ఏమో అయిపోయింది అనుకున్నారు. నాకు కొట్టేసరికి అమ్మాయి స్కేల్తో కొడితే ఇట్లా పోయింది. అఫ్ కోర్స్ ఈవెన్ టుడే వి నో ఈచ్ అదర్. ఆ మూమెంట్స్ అన్ని గుర్తొస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. సేమ్ థింగ్, మొన్న మాది స్కూల్ గోల్డెన్ జూబ్లీ అయింది. సోషల్ టీచర్ ఒక ఆవిడ సౌజన్య మ్యామ్ అని ఉన్నారు, నీకు గుర్తుందా సుమతి అని స్టేజ్ మీద మాట్లాడినరు అన్నట్టు. ఏమన్నారంటే ఇదే సేమ్ థింగ్, ఇద్దరము చందమామ బుక్స్ ఒక అమ్మాయి మధ్యాహ్నం క్లాస్లో తెచ్చుకుంది, అని జితేందర్ అనే అబ్బాయి తెచ్చుకొని, ఇద్దరము అబ్బాయి తీస్తున్నాడు క్లాస్లో, బోర్ కొట్టి సోషల్ క్లాస్, ఐ థింక్ ఇట్ వాస్ క్లాస్ 5 or class 6, తీస్తే తీయొద్దు అని చెప్పి ఏం బుక్ అని బయటికి తీసాం. తీసినప్పుడు లేదు నువ్వే తీసినావని కొట్టింది అప్పుడు మేడం. కొడితే ఇక్కడ కొంచెం రింగ్ ఉండింది నాకు, ఇక్కడ కొంచెం బ్లీడింగ్ అయింది. దెన్ ఆల్సో మై మదర్, లేదు నువ్వేదో తప్పు చేస్తుంటావని. ఆ రోజు నువ్వు చాలా గట్టిగా వాదించినావు, నీకు గుర్తుందో లేదో సుమతి, నేనేం తప్పు చేయలేదు అని గట్టిగా ఇచ్చిన. ఈరోజు నేను పిల్లలకు చెప్తాను అది అని చెప్తున్నారు ఆమె. వచ్చారు, మీరు ఎస్పీ అయ్యారు. సో ఈ ఎస్పీ అవ్వడానికి కూడా చాలా స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా
అంటే నేను అవ్వాలా, ఇంత స్ట్రగుల్ పడి అవ్వాలా అని ఎప్పుడైనా ఏమైనా డౌట్ కానీ అలాంటిది ఏమైనా మీకు వచ్చిందా? అట్లాంటివి వస్తుంటాయి అప్పుడప్పుడు, బట్ మళ్ళీ కొంచెం రేషనల్ థింకింగ్ చేసిన తర్వాత we will think that of course these are the things which we get and which we have to do away with. అంటే ఒకటి బీయింగ్ ప్రొఫెషనల్గా కొంతవరకు థింక్ చేయగలం. అవును. బియాండ్ దట్ ప్రతి మనిషి కూడా తనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, తనంటూ పెరిగిన పద్ధతి ఒకటి ఉంటుంది. దానికి ఎప్పుడైనా మనము ఛాలెంజ్ వస్తుంది అనుకోండి, అట్ దట్ మూమెంట్ వీ ఫీల్ అంటే ఇప్పుడు మనిషిగా ఉండడం ఇంపార్టెంటా, నేను పెరిగినట్లు ఉండడం ఇంపార్టెంటా, లేదంటే ఉట్టి ప్రొఫెషనల్గా యాక్ట్ చేయడం ఇంపార్టెంటా, అది బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ మనం రైట్ డెసిషన్ తీసుకోలేకపోయాం అనుకోండి. ఇఫ్ వీ యాక్ట్ మోర్ ప్రొఫెషనల్ అండ్ లెస్ హ్యూమెన్, ఇఫ్ వీ యాక్ట్ మోర్ హ్యూమెన్ అండ్ లెస్ ప్రొఫెషనల్, if I act more like a mother and less like a professional, when it demands to be a professional, అట్లాంటప్పుడు విపరీతమైన ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అల్టిమేట్గా ఉమెన్కి ఫస్ట్ థింగ్ ఈజ్ సెన్స్ ఆఫ్ టైం. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా యూ హ్యావ్ టు బీ ఏ మదర్, యూ హ్యావ్ టు బీ ఏ సిస్టర్, యూ హ్యావ్ టు బీ ఏ డాటర్, యూ హ్యావ్ టు బీ ఏ వైఫ్, ఎవ్రీథింగ్. అండ్ నువ్వు చాలా పెద్ద ప్రొఫెషనల్ కదా, నువ్వు ఆ రోల్ పెంచుకో. ఇప్పుడు లైక్ మగవాడు ఏముంది, ఒక ఆఫీసర్ అయిపోతే he is seen only as an officer. Society forgets that he is a father. He also forgets to some extent. ఎందుకు నా వైఫ్ ఉంటుంది, చూసుకుంటుంది అన్న భావన, అది ఒక అమ్మాయి అనుకోగలదా? లేదు. దట్ ఈస్ ఫర్ ఎనీ జాబ్. సో ఇంకా మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, సో మీరు వంట చేస్తారు? చాలా ఇష్టమైన థింగ్ నాకు. అవునా? అంటే మీ స్మైల్లో తెలుస్తుంది, చాలా హ్యాపీగా చెప్తున్నారు అది. సో మీకు చాలా ఇష్టమైంది అన్నారు కదా, సో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకా బిర్యానీ చేయడం. బిర్యానీ చేయడం బాగా ఇష్టం. దమ్ బిర్యానీ. సో టైం ఎలా సరిపోతుంది? ఇప్పుడు చేయట్లేదు, ఇంచుమించుగా. అదే టైం ఎప్పుడన్నా చిన్న చిన్నవి లైక్ ఆమ్లెట్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి చేయడమే. దట్ వెన్ మై డాటర్ వాంట్స్ ఇట్, ఖచ్చితంగా నువ్వే చేయాలి అన్నప్పుడు, డిమాండ్ చేస్తున్నప్పుడు నువ్వే చేయాలి, అప్పుడే తింటాను. అంతే. ఓకే. ఆమ్లెట్ అట్లాంటివి. సో స్వీట్ విషయానికి వస్తే మీకు ఎలాంటి స్వీట్స్ ఇష్టం? పుల్లారెడ్డిలోని మైసూర్ పాక్ చాలా ఇష్టం. పుల్లారెడ్డిలో పర్టికులర్గా బాగా మెన్షన్ చేశారు, పుల్లారెడ్డిలోని మైసూర్ పాక్ అనేసి స్వీట్. గీ స్వీట్ అండ్ నువ్వుల ముద్దలు, ఆఫ్ కోర్స్ ఎనీ లిక్విడ్ స్వీట్. రిపబ్లిక్ డే స్పెషల్గా యూఎస్కి. సో మీరు ఈరోజు ఎలాంటి రెసిపీ మాకు చూపించబోతున్నారు? మీకు రెసిపీ చూపించాలా? చేసి అంటే ఎలాంటిది మీరు చెప్పండి. జీడిపప్పు సేమియా. ఓకే, ఈజీ. ఈజీ. వావ్, జీడిపప్పు సేమియా అనగానే మేడం ఈజీ అనేసారు. హాయ్, నీ పేరేంటి చెప్పు? సంస్కృతి. సంస్కృతి. అబ్బా, చాలా బాగుంది నీ పేరు. మరి చేసేద్దామా? ఆఫ్ కోర్స్, చలో పదండి. నాకు కూడా స్ట్రెస్ బస్టర్. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి సుమతి గారు ప్రొఫెషనల్ లైఫ్ గురించి, ఆవిడ ఎన్ని స్ట్రగుల్ చేశారు, ఇలాంటి విషయాలు, చాలా విషయాలు చెప్పారు. సో ఫస్ట్ టైం కెమెరా ముందు ఒక రెసిపీ తయారు చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా చేసేద్దాం. సో ఇక్కడ అంతా రెడీ అయిపోయింది. సో ఆలస్యం చేయకుండా మేడం రెసిపీ సేమియా స్వీట్, రిపబ్లిక్ డే రోజు చాలా స్వీట్గా సేమియా రెసిపీని తయారు చేస్తున్నారు. చేసేద్దాం. ఈ స్వీట్కి ఏమేం కావాలి పదార్థాలు? బేసిక్గా సేమియా, మిల్క్, కొంచెం ఘీ, ఇంకా రేజిన్స్ ఏవైనా కూడా. సో స్టార్ట్ చేసేద్దామా? పాన్ తీసుకున్నాము. సో దాని తర్వాత ఏం చేయాలి? కొంచెం ఘీ వేద్దాం. ఓకే, కొంచెం ఘీ వేసాం. సో అది మెల్ట్ అయిన తర్వాత సేమియా కొంచెం వేద్దాం. సో రిపబ్లిక్ డే రోజు చాలా అంటే కొంచెం ఫస్ట్ ఇవన్నీ నెయ్యిలో వేయించి. ఓకే, నెయ్యి తీసుకున్నాము. జీడిపప్పు మీకు బాగా ఇష్టమా? సెకండ్ టైం మళ్ళీ తీసేస్తున్నారు. జీడిపప్పు సేమియా అన్నారు కదా, కాబట్టి కొంచెం ఎక్కువ. ఓ, జీడిపప్పు సేమియా కాబట్టి కొంచెం జీడిపప్పు ఎక్స్ట్రా. ఆల్మండ్. సో నెయ్యి తీసుకున్నాక అందులో జీడిపప్పు, ఆల్మండ్ వేసుకున్నాము. కొంచెం నెయ్యిలో వేగాక. ఓకే, సో లైట్గా దాన్ని ఫ్రై చేయాలి. సో జీడిపప్పు, ఆల్మండ్ నేతితో ఫ్రై అయిన తర్వాత
విల్ పుట్ ఇన్ బౌల్లో పెడదాము. సో ఇది ఫస్ట్ టైం అమ్మా మీకు కెమెరా ముందు ఇలా వంట చేయడం ఈ రెసిపీ? నో ఐ డిడ్ ఎర్లియర్ ఆల్సో 1 or 2 వరంగల్లో ఉన్నప్పుడు. ఓకే. ఐ థింక్ సో కిస్మిస్ కొంచెం వేస్తున్నారు. సో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. సో ఒక కప్పు, ఒక గ్లాస్ దీంట్లో. ఓకే. సో ఇది బాగా ఇష్టంగా తింటారా? ఇట్స్ ఏ కామన్ స్వీట్ కదా, అండ్ లిక్విడ్ స్వీట్, అది కూడా కొంచెం హాట్గా ఉంటుంది వింటర్ కదా. మీ పిల్లలు మీరు చేతి వంట ఏది బాగా ఇష్టంగా తింటారు మీరు చేసింది? జనరలీ మా పెద్ద పాపకైతే బాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ షీ లైక్స్ ఇట్. సో అంటే మీ స్టడీ రోజుల్లో కానివ్వండి, లేకపోతే ఊర్లో హాలిడేస్ వచ్చినప్పుడు ఊరికి వెళ్తారు కదా, అప్పుడు మీ అమ్మగారికి ఇలా వంట చేయడం వల్ల హెల్ప్ చేయడం కానీ ఏమన్నా చేసేవారా? ఖచ్చితంగా చేసేది. ఖచ్చితంగా సాంబార్, వెజిటబుల్స్ కట్ చేయడము, అన్ని బాయిల్ చేయడము. అంటే బయటకు వెళ్ళి ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలుసుకోవడమే కాదు, కానీ అంటే ఇదేమి ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అంటే వియర్డ్ అన్యాచురల్ ఏం కాదు. అంటే జస్ట్ బికాస్ యు ఆర్ బిజీ ఏమి ఇది చేయకూడదని ఏముంది. ఇట్ ఈస్ ఎ వెరీ న్యాచురల్ థింగ్ ఆఫ్ అ ఉమన్. అండ్ ఇంకోటి చాలా హాయిగా ఉంది నిజంగా, మీ రకంగా అయినా కూడా. సో సాంబార్ బాగా చేస్తారా? అవునండి. మీ అమ్మగారిలో అసలు మీకు బాగా ఇష్టమైన వంటకం ఏది? చాలా ఉన్నాయి. మా సైడ్ భక్షాలని చేస్తారు. భక్షాలు అంటే మీ వైపు ఓలిగలు అంటారా, లేకపోతే బొబ్బట్లు? ఓకే ఓకే. సో అవి బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. మా అత్తగారు మాత్రం పులిహోర బాగా చేస్తారు. పులిహోర. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ సేమియాని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ వస్తుంది. మనం వేసిన దానికి ట్వైస్ వాటర్, ఐ మీన్ 1 వాటర్ 2 మిల్క్ వేయాలి, బికాజ్ మిల్క్ చాలా థిక్ ఉంది కాబట్టి. అవును. ఓకే. ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. గ్లాస్ అవసరం లేదు, ఒక హాఫ్ చాలు. ఓకే. దెన్ కొంచెం ఒక గ్లాస్ మిల్క్ బాయిల్ అయ్యాక మనకి ఒక స్పెషల్ గెస్ట్ అండి, సుమతి గారి డాక్టర్. సో నీ పేరేంటి? ప్రకృతి. వావ్, నేమ్ సూపర్ ఉంది. సో ప్రకృతి, మమ్మీ ఫ్లాగ్ పెట్టుకున్నారు, సో నేను కూడా ఫ్లాగ్ పెట్టుకున్నాను. సో రిపబ్లిక్ డే కదా, మరి నువ్వెందుకు ఫ్లాగ్ పెట్టుకోలేదు? ఎందుకంటే మనము పెట్టుకున్న తర్వాత త్రో చేసేటప్పుడు త్రో చేసిన తర్వాత ఇట్ బికమ్స్ మనము ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. అసలు ఏం చెప్పావు? అసలు రియల్గా అంటే రియల్ చెప్పింది నిజమే, అది తీసి పెట్టుకుంటాం. తెలుసు అసలు రిపబ్లిక్ డే వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్ చెప్పు. వెన్ our constitution was over, it came into existence. వావ్, ఒక 2 words లో చాలా మంచి విషయం చెప్పింది. సో సరే, నువ్వు పాట పాడుతూ ఉంటే బాగానే మమ్మీ చెప్తున్నారు. సో చూడు, ఇప్పుడు మమ్మీ మనకి సేమియా చేస్తున్నారు. సో పాలు వేశారు, ఒక గ్లాస్ పాలు. సో అవి పాలు మరిగిన తర్వాత ఫస్ట్ షుగర్ వేయము, ఎందుకంటే ఇది కొంచెం దీంట్లో ఉడకాలి కాబట్టి, షుగర్ వేస్తే ఉడకదు కాబట్టి ఫస్ట్. సో పాలు మరిగిన తర్వాత సేమియా వేయాలి. సేమియా వేసి సేమియా కొంచెం ఉడికాక దాంట్లో సో సేమియా అందులో అంటే పాలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నారు, దాని తర్వాత పాలు వేసారు. ఆ పాలు కొంచెం మరిగిన తర్వాత సో మనం ఏదైతే ఫ్రై చేసుకున్న సేమియా ఉందో సో ఆ సేమియా వేయాలి దాంట్లో. సో ప్రకృతి, మమ్మీ చెప్పారు నువ్వు చాలా బాగా పాడతావని. సో ఈ రిపబ్లిక్ డే రోజు సో మమ్మీ చూడు స్పెషల్గా చేస్తున్నారు. సో నువ్వు కూడా స్పెషల్గా ఒక మంచి సాంగ్ పాడు. యహా హర్ కదం కదం పే ధరతీ బదలే రంగ్, యహా కి భోలీ మే రంగోలీ సాత్ రంగ్, యహా హర్ కదం కదం పే ధరతీ బదలే రంగ్, యహా కి భోలీ మే రంగోలీ సాత్ రంగ్, दानी पगड़ी पहने मौसम है नीली चादर ताने, अंबर है नदी सुनहरी हरा समुंदर है रे संजीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला, वंदे मातरम वंदे मातरम వందే మాతరం. వావ్, సూపర్ అండి. అసలు ఏమైనా పాడిందా? చాలా మంచి సాంగ్ పాడావు, సూపర్. తెలుసా ఎంత బాగా పాడావు. థ్యాంక్ యూ అక్క. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి సంగీతం నేర్చుకుంటున్నావా? కర్ణాటిక్ వెస్టర్న్ హిందుస్థాన్ నేర్చుకుంటున్నావు. వావ్, వెరీ గుడ్. సో
ఇంకా మన రెసిపీ దగ్గరికి వస్తే సో ఇది ఉడికిన తర్వాత ఒక కప్పు షుగర్ వేశారు. సో అదంతా మెల్ట్ అవుతుంది. అయిపోయింది. ఆల్మోస్ట్ లాస్ట్లో దాంట్లో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మళ్ళీ కొంచెం సేపు ఉడికితే అది కొంచెం మెత్తగా అవుతుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఉడికితే అది కూడా కొంచెం మెత్తగా అవుతుంది. సో మనం మూత పెట్టాలా మ్యామ్? అందుకని మా ఫస్ట్ బేబీ డాటర్ పుడితే ప్రకృతి పెట్టాలనుకున్నాము. షీఈ్ వెరీ ట్రూలీ దట్. సేమియా రెడీ చేస్తారు. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో నేను ప్రకృతి టేస్ట్ చేస్తున్నాము. ఏం హనీ? ఓకే. స్వీట్స్ తింటావా ప్రకృతి? చాలా తక్కువ. చాలా తక్కువ కానీ చాక్లెట్స్ ఎక్కువ. కానీ చాక్లెట్స్ తింటావా? ఓకే. ప్రకృతి విత్ లవ్ తనకు ఫస్ట్ ఆఫర్. ఓ థ్యాంక్ యూ. సో సేమియా రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చేసి ప్రకృతి ఎలా ఉందో చెప్పేద్దామా? ఓకే. మేడం రూల్స్ పాస్ చేయడమే కాదు సేమియా కూడా ఎరగదీసేశారు. సో చాలా చాలా బాగుంది. నువ్వు చెప్పు, నేను చెప్పేశాను. హిలేరియస్. థ్యాంక్ యూ. సో ఈ రిపబ్లిక్ డే రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. సో అయినా కూడా మీ బిజీ టైంని, వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి అలాగే పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకున్నారు. సో అలాగే ఈ రిపబ్లిక్ డే రోజున ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, అంటే ఉమెన్ అనేవారు చాలామంది గోల్ రీచ్ అవ్వకుండా సమ్ సజెషన్స్ వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేసి. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడున్న మన జనరేషన్ రానివ్వండి, సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న మెసేజ్. ఉమెన్ ఎప్పుడు ఫేరర్ సెక్సే కానీ సెకండరీ టు మ్యాన్ కాదు. అది సొసైటీ చెప్పకూడదు, మనమే సొసైటీకి చెప్పాలి. దట్ వీఆర్ ఈక్వల్ టు ఎనీబడి ఎల్స్. మనము అందరితో సమానమే అలా చెప్పాలి. అంటే నా ఉద్దేశంలో అది ఒక గృహిణి కావచ్చు, పుట్టినప్పటి నుంచి ఏ స్థాయిలో ఉన్న అమ్మాయి అయినా కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు, ఒక అమ్మాయి అనే కాదు. క్లారిటీ ఒకటి, చాలా క్లారిటీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మనకున్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలము, అంతకంటే ఎక్కువ ఎలా చేయాలి అన్న దాని మీద క్లియర్ గోల్ పెట్టుకోవడం. అండ్ ఎప్పుడైనా స్త్రీ అభివృద్ధే సమాజ అభివృద్ధికి సూచిక. స్త్రీ అభివృద్ధి ఒక ఎకనామిక్గా కాదు. అఫ్కోర్స్ ఎకనామిక్ ఇండిపెండెన్స్, డబ్బు సంపాదించడంతో పాటు మనోనిబ్బరం, మనోధైర్యం, అవన్నీ కూడా నేను చూసినంతవరకు, నా అనుభవాలు ఉన్నంతవరకు ఫ్యామిలీ మూలాధారం. ఎవరైతే ఫ్యామిలీని అంటిపెట్టుకొని ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీని ఆలోచించి ఫ్యామిలీని సొసైటీకి రిలేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారో, ఎప్పుడు లాంగర్ గోల్ మర్చిపోరో, ఆల్ అదర్ సక్సెసెస్ లైఫ్లో దానంతకవే వస్తాయి. సో అది ఒక భారతీయ మహిళ మాత్రమే మొత్తం ప్రపంచానికి చాటుతుంది. అది చాటుతూనే ఉందాము ఏ స్థాయిలో ఉన్నా. సో థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు అండ్ వాల్యుబుల్ టైం కూడా స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, రిపబ్లిక్ డే స్పెషల్ రోజున మెదక్ జిల్లా ఎస్పీ సుమతి గారు చాలా పర్సనల్ లైఫ్ గురించి, ఆవిడ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. మరొకసారి 130 ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.